అన్న నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు అన్న? రామకృష్ణ నా పేరు. రామకృష్ణ. ఏం చేస్తుంటారు అన్న? నేను బిజినెస్ మ్యాన్. బిజినెస్ అన్న. ఓకే. ఎక్కడ ఉండేది ఎక్కడ? అది కరీంనగర్. కార్మిక నగర్. సో ఎట్లా ఉంది మరి ఈ కార్మిక నగర్లో పరిస్థితి ఎట్లా ఉంది అంటే అభివృద్ధి విషయంలో కావచ్చు సమస్యలు ఏం కనిపిస్తున్నాయి ప్రధానంగా? ఇక్కడ సమస్యలు అంటండి, ఒకటి మన నల్ల పని ఉంది. నల్ల పని ప్రతి ఇంటికి నల్ల పని వస్తుంది, కానీ బురద వాటర్ వస్తుంది. ఆ కాంగ్రెస్ పీకింది ఏమి చేసింది ఏం లేదు అక్కడ. అది అంటారు మనం ఏం చేయాలని అర్థం కావట్లేదు. మాకు చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఏమీ అవ్వట్లేదు. సో మరి ఇంతకుముందు ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే కదా, దాదాపుగా 3 సార్లు గెలిచింది. మరి ఆయన ఉన్నప్పుడు ఏం చేయలేదా? మాగండ గోపీనాథ్ గారు అని చేయవలసింది చాలా చేశారండి. యాక్చువల్ ఇది ఈ స్థాపితము హైదరాబాద్కి మన కరీంనగర్ ఇవన్నీ స్థాపితమే పీజీఆర్ గారు. ఆయన పీజీఆర్ గారే మా ఏరియాకి కానీ అన్నిటికి కార్యక్రమం అంది దేవుడు. అది అసలు విషయం. ఎవరేం చేయలేదు, ఆయన చేసినవి పెట్టిన భిక్ష వెళ్ళిపోయి తర్వాత ఏదో ఉత్తుతూ చేస్తున్నారు వీళ్ళు. సో మరి ఉప ఎన్నిక వస్తుంది రాష్ట్రంలో, అంటే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది చాలా ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు అయితే గెలుపు దిశగా పోతా ఉన్నాయి. సో మరి ప్రజల నాడి అనేది మెయిన్గా ప్రధానం ఇక్కడ. సో మరి ఏ పార్టీ గెలిచేటట్టు ఉందంటే ఏం చెప్తారు ఇక్కడ? మాకండి పార్టీ అంటే ఫస్ట్ నుంచి ఆయన మాగండ గోపీనాథ్ అని చేశారు 3 సార్లు. ఒకసారి టీడీపీ 2 సార్లు మన బీఆర్ఎస్లో ఎమ్మెల్యే గారు అయ్యారు. ఆయన పాపము అనివార్య కారణాలు అని చనిపోయినారు. ఆరోగ్యత మేడం సునీత మాగండ గారు వచ్చారు. ఆమె అయితే 100% డిప్యూటీ ఒక 40,000 నుంచి 50,000 ఓట్ల మెజారిటీతో అయితే మేము 100% మేము గెలిపించుకుంటామండి. అట్లా 50,000 100% వస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, మరి ఎట్లా మెజారిటీ వస్తుంది? కాంగ్రెస్ అంటే ఎక్కడ చూసినా ఐదు అంటారు, వాళ్ళు కోలు కొడతారు, ఇది కోలు కొడతారు. అదేదో అపార్ట్మెంట్లో పెద్ద పెద్ద వాసు పెద్ద పెద్ద బిల్డర్ దగ్గర సెంటికి 150 రూపాయలు ఇచ్చేస్తారు. ఇప్పుడు భయాన పరిస్థితుల్లో కాంగ్రెస్ అంటే ప్రజలందరూ ఓ ఏమో అంటున్నారు. ఏం చేయాలి? భయం అంటే ఒకటండి, ఇక్కడ వచ్చిందంటే పరిస్థితి మనం ఏం చెప్తాం. అట్లా ఉంది. హైడ్రా ప్రభావం ఉంటుందా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రభావం అంటే ఇప్పుడు పెద్ద వాళ్ళకి పెద్ద ఆనకొండలు పెద్ద అవి వాళ్ళు విడిచిపెట్టి పేదోళ్ళని ఇచ్చేపించి చిన్న వాళ్ళని ఇల్లు కోలుగొట్టి చిన్న వాళ్ళు పేదోళ్ళు వాళ్ళు అప్పటికప్పుడు ఎక్కడ పోతారండి. అది అసలు విషయం. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తయితా ఉంది. సో మరి పథకాల విషయంలో ఎట్లుంది, అమలు అవుతున్నాయి? ఏం చేశారు? అక్కడ పిచ్చుకొండలు అద్దాలు ఇచ్చారు ఒకటి. ఇది చిన్న ఏదో ఒక వర్కులు చెప్తున్నారు. ఏముంది? ఏమి లేదు. కరెక్ట్ పెన్షన్ ఇవ్వట్లేదు. రేషన్ కార్డులు ఇచ్చినాము, సన్న బియ్యం ఇచ్చినాము, కరెంటు ఫ్రీ అంటున్నాము, 500 గ్యాస్ అంటున్నారు కదా. ఇస్తామంటున్నారు. ఎవరికో వచ్చింది గ్యాస్. అందరికైతే 100కి 10% ఉందో 5% ఉందో మనకైతే నాకైతే ఎరికలేదు. అది అట్లా విషయం. సో పోటీ ఎట్లా ఉండొచ్చు మరి ఈ 3 పార్టీల మధ్యలో? చాలా హోరాహోరీగా నడుస్తుంది కదా. వారారు ఫస్ట్ పడ్డ 100% మన బీఆర్పీ మేము గెలిపించుకుంటాము. బీఆర్పీ అక్కడ మన విష్ణు ఉన్నాడు, ఆయన మన పీజారు చూసి ఇక్కడ ఓట్లేస్తారు బీఆర్ఎస్కి. ఆయన ఇష్టపడతారు, కానీ ఎటు చూస్తే అటు ఓట్లు అయితే మన ఆయన పెద్ద సారు ఈ ఏరియాకి గాడ్ ఆయన బట్టి చూసి 100% బీఆర్ఎస్ ఓట్లు వేస్తారు. 45,000-50,000 ఓట్ల మెజార్టీతో మన జూబ్లీహిల్స్ మాకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉందండి. ఇక్కడ ఏముంది? ఇక్కడ ఏమి లేదు. అక్కడ చాయ్ వాళ్ళు ఇద్దరు నయ్యే, బీజేపీ లేదు, ఏం లేదు. 25,000 పైన ఓట్లు వచ్చినాయి కదా. ఎవరు? దీపక్ రెడ్డి 25,000 ఓట్లు కొన్ని అది కొంచెం దాని పరిస్థితి బట్టి వీళ్ళు మళ్ళీ అట్లా ఓట్లు వేశారు అంతే.